10వ తరగతి విద్యార్థులకు పునశ్చరణలో భాగంగా టెక్స్ట్ బుక్లో 6వ పాఠమైనటువంటి అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ రివిజన్ 2వ భాగానికి స్వాగతం. క్రితం భాగంలో హిందీ పత్రలేఖనంలో ఇచ్చినటువంటిది విషయాల గురించి తెలియజేసుకున్నాం. ఆ పత్రాన్ని మనం 2-3 రకాలుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. जिनटे हिंदी सीखने की आवश्यकता बताते हुए मित्र के नाम पत्र लिखी అనన్నా అలా ఆ విధంగా నేర్చుకోవచ్చు. అదే పాఠంలో హిందీ భాషకు సంబంధించి एक छोटी सी निबंध लिखी అన్నా కానీ మనకి ఇది కూడా ఉపయోగపడుతుంది. సూచనలు చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పూట మన ఉపాధ్యాయ మిత్రులు తయారు చేసినటువంటి స్లిప్ టెస్ట్ 12-13 అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ మీద ఉన్నటువంటి వాటిని గురించి మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. పదకొండు 12 గురించి ఇప్పుడు మనం ఒకసారి వెరిఫై చేద్దాం. భాషకి బాత్లో ఇందులో 4 ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. హిందీ భాష अपने शाब्दिक अर्ध डैश से भी भारतीय है, उचित कारक चिन्ह पहचानिए అన్నారు. पर से कौन ఇచ్చారు. శాబ్దిక్ అర్ధ్ సే హీ అనేటువంటి విధంగా రాయాలి కాబట్టి సే అనేటువంటిది ఇక్కడ సమాధానం అవుతుంది. आज हिंदी के प्रमुख जन्मांध कवि सूरदास का जन्मदिन है, सही समाज पहचानिए అని ఇచ్చారు. जन्मांध तत्पुरुष समास, जन्मदिन अव्ययी भाव समास, जन्म से अंध तत्पुरुष समास అవుతుంది. यह गंगा नदी का पवित्र जल है, पवित्र शब्द का संधि विच्छेद कीजिए అని ఇచ్చారు. దీంట్లో పవిత్ర శబ్ద కా సంధి విచ్ఛేద్ మామూలుగా అన్ని సంధులు కాకుండా ఇటువంటి సంధికి ఆయాది సంధి అని పేరు. పో ప్లస్ ఇత్ర పవిత్ర ఇలా వచ్చేటువంటి సందులు పో ప్లస్ అన్ పవన్, పో ప్లస్ అన్ పవన్, పౌ ప్లస్ అన్ పావన్. ఈ విధంగా ఉన్నటువంటి ఇలాంటి సందులకి అయాది సందులని పేరు. ఇది మనకు ప్రత్యేకంగా గుర్తుంచుకున్నట్లయితే ఈ సంధి విచ్ఛేదులు మనకి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మన సంధి పేరు రాయాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఇది ఒక కొంచెం విడదీయటం అనేటువంటిది వేరుగా ఉంటుంది కాబట్టి సంధి పేరు కూడా మీకు తెలియజేయాలని మీకు ఈ విధంగా తెలియజేశాను. निम्न गद्यांश पढ़कर प्रश्नों के उत्तर दीजिए. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. बैंक, मीडिया, फिल्म, उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए www.rajbhasha.nic.in, www.ildc.gov.in, www.hindi-nideशालय.nic.in आदि वेबसाइट सेवा में तत्पर हैं. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. हमारा इसका प्रमाण है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. ఇక్కడ 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. हिंदी से अपने भविष्य बनाने के लिए उपयोगी एक वेबसाइट का नाम बताइए. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఒక పేరు రాస్తే సరిపోతుంది. తర్వాత విశ్వ హిందీ దివస్ హమ్ కబ్ మనాతే హై, ఎప్పుడు జరుపుకుంటాము. కబ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే తారీఖు కానీ చూసుకోవాలి. 10 जनवरी, 10 जनवरी అని చెప్పేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. విశ్వ హిందీ దివస్ को हम किस उपलक्ष्य में बनाते हैं. తర్వాత सारा विश्व हिंदी की महत्व जानने पर हमने विश्व हिंदी दिवस मनाते हैं అని చెప్పాలి. आज हिंदी भाषा किसका प्रमुख आधार बन
బన్ చుకీ హై, అంటే ఆజీవిక బన్ చుకీ హై అని చెప్పేసి మనం రాయాలి. आज विश्व भर में कितने विश्वविद्यालयों में हिंदी कोर्सों का संचालन हो रहा है? आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉపయోగిత बढ़ती जा रही है. దీంట్లో నయే నయే రోజుం కా ప్రముఖ ఆధార్ బన్ చుకీ హై. ఇక్కడ కిస్కి ఆధార్ బన్ చుకీ హై అంటే నయే నయే రోజ్గారోం కా ప్రముఖ ఆధార్ బన్ చుకీ హై అని ఇక్కడ రాయాలి. అదేవిధంగా ఆజ్ విశ్వభర్ में హిందీ అంటే 150 అనేటువంటి విధంగా ఈ జవాబు రాయాల్సి ఉంటుంది. తర్వాత విశ్వ హిందీ దివస్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై అని ఇవ్వటం జరిగింది. విశ్వ హిందీ దివస్ కే బారే మే హమ్ క్యా జాన్తే హై అంటే దానికి జవాబు ఏంటంటే 1975 में जनवरी 10 को नागपुर में पहली बार विश्व हिंदी सम्मेलन हुआ था. हमारे देश के पूर्व प्रधानमंत्री श्री मनमोहन सिंह जी ने 2006 में जनवरी 10 को विश्व हिंदी दिवस के रूप में घोषणा की. इसलिए आज जनवरी 10 को विश्व हिंदी दिवस मनाया जाता है. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిల్లో మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా 1975లోను 2006లోను భారతదేశం కేంద్రంగా ఈ హిందీ దివస్ని జరపడం జరిగింది. కాబట్టి మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఇందాక కూడా పారాగ్రాఫ్లో కూడా చెప్పుకున్నాం. మనం ప్రపంచం మొత్తం కూడా హిందీ భాష యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుంది కాబట్టి మనం హిందీ దివస్ని జరుపుకుంటామని చెప్పి రాయాలి. హిందీ మే బడితే రోజ్గార్ కా అప్నా రాయ్ ప్రకట్ కీజియే అని ఇచ్చారు. మరి రోజు రోజుకి ఉద్యోగాలు, బ్యాంకు, మీడియా సంస్థల్లో మనకి అవసరాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందీ యొక్క ఉపయోగిత అనేటువంటిది అవసరం అని చెప్పి రాయాలి. ద్వితీయ భాషా के रूप में हिंदी आगे की पढ़ाई करने की क्या लाभ है అని చెప్పేసి అని అడిగారు. దీంట్లో మనకి ప్రథమ భాషగా కానీ ద్వితీయ భాష కానీ హిందీ తీసుకున్నట్లయితే ఎంతో రకాలుగా ఉపయోగపడుతుంది. తద్వారా మనం దేశ భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం పునాదులు వేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ ప్రశ్న ద్వారా చెప్పాలి. అదేవిధంగా अपने राज्य सरकार की ओर से घोषित అమ్మఒడి కార్యక్రమం के बारे में आप क्या जानते हैं? అమ్మఒడి గురించి ఇటీవల కాలంలో చాలా రకాలైనటువంటి వ్యాసాలు వాట్సాప్లో కూడా వచ్చినాయి. దానికి అనుబంధంగా ఇక్కడ మీకు చిన్న ఉన్నటువంటి ఒకటి అమ్మఒడికి సంబంధించిన వ్యాసాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రూపురేఖ ప్రస్తావన, అమ్మఒడి కార్యక్రమం ఎందుకు పెట్టారు, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో మనం తెలియజేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉద్దేశం, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, యోజన ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోగలిగారు, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, పిల్లలకి 70% అటెండెన్స్, విద్యార్థుల యొక్క హాజరుని పెంపొందించడం కోసం ఇలాంటి కార్యక్రమాల వివరాలన్నింటినీ కూడా తెలియజేసి చివరికి ఉపసంహారం కనుక తెలియజేసినట్లయితే మనకి మార్కులు తగినటువంటి విధంగా పడటానికి ఎంతైనా అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాసాన్ని 1కి 2 సార్లు మనం చూసుకున్నట్లయితే 8 మార్కులు పడేటువంటి అవకాశం మనకి ఉంటుంది. అదేవిధంగా మనం అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ మీద మరొక పాఠం కనుక చూసినట్లయితే ఇక్కడ ఇంకొక భాషాకి బాత్ ఇచ్చారు మొత్తం కూడా. దీంట్లో భాషాకి బాత్ యొక్క ఆన్సర్లు ఒకటి చూద్దాం. భాష జో దూసరి స్థాన్ పర్ హో, 2వ స్థానంలో ఉన్నటువంటి భాషని మనం నేర్చుకునేటువంటి భాషలో మనకి చెప్పుకున్నాం. ప్రథమ భాషని, ద్వితీయ భాష అని చెప్పేసి ఇక్కడ మనం జవాబు రాయాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి. తర్వాత భోజన్ के समय बीत गया तो लीला के पेट में चूहे दौड़ने लगे. ఇక్కడ దీని యొక్క ముహావరా యొక్క అర్థం రాయమన్నారు. చూహే అధిక్ అని ఎలకలు ఎక్కువ అవటం, అధిక తక్కువ ఎక్కువగా అలసిపోవటం, అధిక భూకు లగన ఎక్కువ ఆకలి అవటం. కాబట్టి సమాధానం ఎక్కువ ఆకలి అవటం అనేటువంటిది చూడాలి. ముజే జల్దీ మేరే ఘర్ జానా హోగా. ఇక్కడ మనం ముజే జల్దీ మేరే ఘర్ జానా హోగా అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఏం రాయాలంటే, ముజే తప్పుంది ఈ వాక్యంలో. దాంట్లో ముజే జల్దీ మేరే బదులుగా ఇక్కడ అప్ని అని రాయాలి. దీన్ని నిజవాచక సర్వనామం, నిజవాచక ఆప్ అని చెప్పేసి అని చెబుతారు. దీన్ని యొక్క గ్రామర్లో దీని యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ మేరే బదులుగా ఎక్కువగా ఈ ప్రశ్న మై మేరా ఘర్ జాతా హూ అని చెప్పేసి ఇస్తారు. మై మేరా పాఠశాల జాతా హూ అని ఇస్తారు. అప్పుడు కూడా మనం మై అప్నే పాఠశాల జాతా హూ, మై అప్నే ఘర్ జాతా హూ అనే విధంగా రాసి ఇప్పుడు దీనికి కూడా మై జల్దీ
అప్నే ఘర్ జానా హోగా అనేటువంటి విధంగా మనం జవాబును రాయవలసి ఉంటుంది. తర్వాత లడకే గేంద్ ఖేల్తే హే వాక్యకో స్త్రీలింగ రూపమే లిఖియే. లడకే దగ్గర ఏం చేయాలి, లడికి గేంద్ ఖేల్తీ హై అనేటువంటి విధంగా రాయాలి. ఇక్కడ లడకే ఉంది కాబట్టి బహువచనం లడకియా గేంద్ ఖేల్తీ హై, ఇక్కడ చొక్క రావాలి ఖచ్చితంగా. తర్వాత ప్రకాష్ రోటీ ఖాతా హై వాక్య को भूतकाल में लिखिए. प्रकाश ने रोटी खाया అని రాయాలి. वे कमरे में खेलते हैं वाक्य को एक वचन के रूप में लिखिए. वे దగ్గర వహ్ రావాలి. వహ్ కమరా మే లేదా కమరే రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. కమరే మే ఖేల్తా హై ఈ విధంగా రాయవచ్చును. పర్సోం తక్ లేఖ్యా ఏక్ సుందర్ చిత్ర కీంచేగి ఎల్లుండి వరకు ఒక మంచి బొమ్మ గీస్తుంది. దీంట్లో విశేషణ్ శబ్ద రాయమన్నాడు. దీంట్లో ఉంది మనకి సుందర్ అనేటువంటిది ఇక్కడ మనకి విశేషణగా చెప్పవచ్చు. తర్వాత అంతర్రాష్ట్రీయ स्तर पर आज हिंदी सुशोभित है इनके कारणों पर चर्चा कीजिए. అంటే మనకు అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ యొక్క సారాంశాన్ని కనుక ఇక్కడ రాయొచ్చు. చక్కగా మనం రాసినట్లయితే మంచి మార్కులు పడతాయి. ఇక్కడ దీంట్లో మనకి ఇలాంటి ప్రశ్నలు లేవు, కానీ మనం ఎందుకని నిన్న మనం చెప్పుకున్నాం, ఎక్కువ రాష్ట్రీయ ఏకతకు ఉపయోగపడినందుకు కానివ్వండి, అదేవిధంగా జాతీయ భాషగా ఉన్నందుకు కానివ్వండి, ఇతర దేశాల్లో ఉన్నందుకు కానివ్వండి, ఇలా ఉపాధ్యాయులు అందరూ చెప్పినటువంటి విధంగా మీరు నేర్చుకొని ఈ ప్రశ్న కూడా పూర్తి చేయొచ్చు. आज वैज्ञानिक युग में संगणक कंप्यूटर का क्या महत्व है 10 వాక్యాలు లిఖియే. 8 మార్కులకు సంబంధించినటువంటి వ్యాసంలో భాగంగా ఇక్కడ మనం కంప్యూటర్ సంగణక్ అంటాం దీన్ని. దీంట్లో ప్రస్తావన, లాభు, ప్రయోజనం, భవిష్యత్, ఉపసంహారం, ఇట్లా మన ఇష్టం లాభాలు, నష్టాలు, దీనివల్ల ప్రయోజనాలు, ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ఏ ఏ రంగాల్లో కంప్యూటర్, ఇవాళ కంప్యూటర్ లేనిది ఇప్పుడు మీకు చేస్తున్న వీడియో కూడా కంప్యూటర్ ఆధారితమే. ఇలాగా మనం ఎన్నో రకాలైనటువంటి విషయాలను గురించి ఈ కంప్యూటర్ వ్యాసంలో చర్చించవచ్చు. ఈ విధంగానే మనం నేర్చుకోవచ్చు. ఈ రకంగా మనం ఈ యొక్క 6 పాఠాల యొక్క రివిజన్ని మనం పూర్తి చేసుకున్నాం. విద్యార్థులారా, ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నడపాలన్న కృతనిశ్చయంతో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి పరీక్షల యొక్క ప్రణాళికను ముందుకు తీసుకువెళుతూ ఉంది. కాబట్టి మనం కూడా చదువుని వెనక వేయకుండా మంచిగా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ఇలాంటి వీడియోలని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీరందరూ కూడా ఎంతో ముందుకు వెళుతచ్చు. తద్వారా గ్రామర్ని, ఇట్లా పాఠాలను కూడా రివిజన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లోనే ఉంటారని, చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.